మన డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ గురించి చేద్దాం. ఓకే, సో క్యాంపెయిన్ క్రియేట్ చేస్తున్నా. స్క్రీన్ కనిపిస్తుందా అండి? Yes, sir. Convert. Yes, sir. Create a campaign without guidance. Display campaign. Reach potential customers across 3 million sites and apps with your creatives. ఒక గోల్ పెట్టుకోవాలంటాడు కాబట్టి పెట్టుకుందాం. ఈ గోల్లో కూడా నింటే బాగుంటుంది కదా, ఎందుకు పెట్టిన గోల్. కంటిన్యూ. ఓకే, కస్టమర్ ఎక్కడికి రావాలి? నీ వెబ్సైట్ ఇచ్చేసేయండి. క్యాంపెయిన్ పేరు ఓకే, అంతా అబ్జర్వ్ చేయండి. సేమ్ హరీబరీగా ఎప్పుడు చేయొద్దు. ప్రతి ఆప్షన్ని చెక్ చేయాలి, ఏం ఆప్షన్ నడుస్తుంది, ఏం కథ అనేది. సర్చ్లో మనం అన్ని అడ్వాన్స్ ఆప్షన్స్ యూజ్ చేయాలి. ఇక్కడ యూజ్ చేయాల్సి వస్తుంది. ఎందుకు అంటే గుర్తుపెట్టుకోండి, సర్చ్ కీవర్డ్ సర్చ్ చేసిన వాళ్ళకు యాడ్ కనిపిస్తుంది. అక్కడ మేలు, ఫీమేలు, ఏజు అని మనం సెట్ చేయాల్సిన అవసరం లేదు. అసలు ఆ ఏజ్కి సంబంధం లేనివాడు సర్చే చేయడు. కాబట్టి నీకు సర్చ్లో కీవర్డే ఇంపార్టెంట్. డిస్ప్లేలో అన్ని ఆప్షన్స్ ఇంపార్టెంట్, ఎందుకంటే టార్గెటింగ్ నారో డౌన్ చేయాలి కాబట్టి. అందుకే సెర్చ్లో మనం ఎక్కువ ఫోకస్ చేయలేదు, అన్నమాట ఎక్కువ ఎక్స్క్లూడ్ కూడా చేయలేదు అనమాట. అవసరం లేదు, ఇక్కడ చేయాల్సి వస్తుంది. ఓకే, చూడండి, బై డిఫాల్ట్ ఆల్ కంట్రీస్ టెరిటరీస్ ఉంటాయి. జాగ్రత్తగా లొకేషన్ మనం చెక్ చేయాలి. నేనేం చేయాలనుకుంటున్నా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మొత్తం రన్ చేయాలనుకుంటున్నా. అండ్ ఇక్కడ చూడండి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మొత్తం పోవాలి, కానీ హైదరాబాద్ మాత్రం పోవద్దు. అప్పుడు ఏం చేయాలి, హైదరాబాద్ ఎక్స్క్లూడ్ చేయాలి. ఇప్పుడు ఏపీ, తెలంగాణ మొత్తం పోతుంది యాడ్, హైదరాబాద్కి మాత్రం పోదు. దిస్ ఇస్ హౌ యూ కెన్ ఎక్స్క్లూడ్ ఇట్. ఎస్, సెలెక్ట్ ద లాంగ్వేజెస్ యువర్ కస్టమర్ స్పీక్. ఇట్స్ ఓకే, ఇది ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడ మోర్ సెట్టింగ్స్, ఇక్కడ చూడండి, ఇక్కడ మనము మస్తు యాడ్స్ చూపిస్తాం. ఒక పైన ఉన్న బ్యానర్ యాడ్, నిన్న చూసినట్టు వర్టికల్ యాడ్, స్క్వేర్ యాడ్, గూగుల్ ఆటోమేటిక్గా ఏ ప్లేస్లో ఉన్నదో ఆ ప్లేస్ చూపిస్తుంది. బై డిఫాల్ట్ ఏ ఆప్షన్ అయితే ఉండని. ఈ యాడ్ స్కెడ్యూలు ఇట్స్ అప్ టు యూ, యూ కెన్ సెట్ ఇట్. డివైజెస్, ఏ డివైజెస్లో నీ యాడ్ కనిపించాలి. ఓకే, బై డిఫాల్ట్ నీ యాడ్ అన్ని డివైజెస్లో కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, కంప్యూటర్స్, మొబైల్ ఫోన్స్, ట్యాబ్లెట్స్, మీకు ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంది అనమాట. నువ్వు అనుకుంటున్నావు కంప్యూటర్ నాకు అవసరం లేదంటే తీసేసేయి. నాకు ఓన్లీ కంప్యూటర్లే కావాలంటే కంప్యూటర్ పెట్టుకో. ఏ ఆపరేటింగ్ సిస్టమ్ వాళ్ళకి చూపించాలి, ఏ డివైస్ మోడల్స్, ఏ నెట్వర్క్స్, మీ అవసరాలను బట్టి పనికి వస్తుంది. ఇప్పుడు డివైస్ మోడల్స్ ఉన్నాయండి. ఒక ఒక ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ అనేది ఉంది. అది చాలా ఎక్స్పెన్సివ్ స్కూలు. ఎల్కేజీ కూడా 4-5 లక్షలు తీసుకుంటారేమో. ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి జాయిన్ కాలేడు. ఓకే, మళ్ళీ ఇప్పుడు నేను రిచ్ పీపుల్ని రిచ్ పీపుల్కే టార్గెట్ చేయాలి. మనం ఒక అజంప్షన్ ఏంది, మోస్ట్లీ ఐఫోన్ 17 Pro ఇలాంటివి వాడుతున్నాడంటే పైసలు బాగున్నాడే. కాబట్టి ఆ డివైస్ మోడల్ సెలెక్ట్ చేసుకుంటే అయిపోతుంది కదా, అవునా కదా? Yes, sir. Yes, sir. సో ఇప్పుడు నేను ఐఫోన్ సెలెక్ట్ చేసేసుకుంటున్నా. ఐఫోన్లో చూడండి 11, 12, 13, 14, 15, 16, 17 Pro Max, మస్తు పైసలు ఉన్నాయి. క్లిక్ చేసేయాలి, వీళ్ళకి మాత్రమే మన యాడ్ పోతుంది. అంటే నీ ప్రోడక్ట్ను బట్టి ఇది డిసిషన్ తీసుకోండి. ఓకేనా? ఈ విధంగా డివైస్ మోడల్ని బట్టి కూడా యాడ్ రన్ చేయొచ్చు. గూగుల్ మనకు ఆ ఫ్లెక్సిబిలిటీ ఇస్తుంది. క్లియర్? Yes, sir. నెట్వర్క్స్ అంటే నీకు వైఫై
ఇండియాలో ఎయిర్సెల్ యూజర్కి టార్గెట్ చేయాలా, ఐడియా యూజర్కి, బిఎస్ఎల్ యూజర్ టార్గెట్ చేయాలంటే ఇప్పుడు ఘంటసాల మూవీని మనం బిఎస్ఎన్ఎల్కి టార్గెట్ చేస్తే కరెక్ట్, అవునా కదా? ఎస్ సార్. ఎస్ సార్. అంటే ఆ పాతకాలంలో వాళ్ళంతా ఎక్కువ బిఎస్ఎన్ఎల్లోనే ఉన్నారు. అవును సార్. అట్లా మీరు ఇంకొకటి అజ్యూమ్ దట్ నీ యాడే రిలేటెడ్ టు ఎయిర్టెల్ అనుకుందాం. ఎయిర్టెల్ వాళ్ళే కొత్త ఆఫర్ ఇస్తారు, అది ఎయిర్టెల్ వాళ్ళే వాడతారు కదా, ఆల్రెడీ ఎయిర్టెల్ ఉన్న వాళ్ళకి యాడ్ చూపిస్తే అయిపోయి కదా, ఎయిర్టెల్ వాడుతున్న సబ్స్క్రైబర్స్ అందరికీ యాడ్ వెళ్తుంది అట్లా. సో మనమైతే ఆల్ డివైసెస్ చూపిస్తున్నాం మనకున్న రిక్వైర్మెంట్ ప్రకారం ప్రస్తుతం. మిగతా అంతా ఓకే, మిగతా అంతా ఓకే. నెక్స్ట్ గో ఫార్వర్డ్. సెట్ యువర్ యావరేజ్ డైలీ బడ్జెట్ ఫర్ దిస్ క్యాంపెయిన్. ఎన్ని పైసలు పెట్టాలనుకుంటున్నావు? 1000 రూపాయలు పెడుతుంది. వాట్ యూ వాంట్ టు ఫోకస్ ఆన్? చూడండి ఇక్కడ ఏం ఫోకస్ చేయాలండి? ఇంప్రెషన్స్. 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 మనకు అక్కడ క్లిక్స్ ఉంటాయి, ఇక్కడ ఇంప్రెషన్స్ ఉన్నాయి. ఒకవేళ నువ్వు కన్వర్జన్ సెట్ చేసుకుంటే కన్వర్జన్ పెట్టుకోవచ్చు. మనం సెట్ చేసుకోలేదు కాబట్టి ఫ్యూచర్లో టాపిక్ కవర్ చేస్తాం కాబట్టి అప్పటికి వదిలేసేయండి. ఇంప్రెషన్స్, ఇంప్రెషన్స్ కవర్ చేసి ఎన్ని పైసలు ఇస్తావు? ఎంటర్ యువర్ వ్యూయబుల్ సిపిఎం బిడ్ ఫర్ దిస్ యాడ్ గ్రూప్. ఎంత ఇస్తావు? ఇక్కడికి వచ్చేయండి. దిస్ బిడ్ స్టడీ షోన్ రేజ్ వాట్ యూ సెలెక్ట్ ఎర్లియర్ టు చేంజ్ యువర్ బిడ్స్. ఒక అవసరం లేదు కానీ ఎంత ఇద్దాము? ఒక 200 ఇద్దామంటే ఇద్దాం. సిపిఎం అంటే 1000 సార్లు నీ యాడ్ కనిపిస్తే హౌ మచ్ యూర్ రెడీ టు పే? 200. నేను రఫ్గా పెట్టాను అనమాట, దీనికి ఎగ్జాక్ట్ నంబర్స్ అనేది తెలియదు. నేను మళ్ళీ రీసెర్చ్ చేసి చెప్తా ఎంత పెడితే కరెక్ట్. ఇంకా నువ్వు ఇచ్చిన దానిలోనే తీసుకుంటుంది ఇక్కడ. అయితే ఇక్కడ సర్చ్ నెట్వర్క్ చెప్తాం మనం, మ్యాక్స్ 100 రూపాయలు పెడతాం. బట్ నువ్వు మ్యాక్స్ సిపిసి 10 రూపాయలే పెట్టినావు అనుకో, యాడ్ వర్కౌట్ అవుతుందా? లేదు సార్. నో సార్. ఎందుకు ఎందుకు పని చేయదు? బిడ్డింగ్ అమౌంట్ తక్కువ ఉంది కదా. తక్కువ ఉంటే ఏమవుతుంది? అంటే కాంపిటీటర్స్ అంతకంటే ఎక్కువ పెడితే వాళ్ళని తీసుకుంటారు. కాంపిటీటర్స్ అన్నమాట రావాలి. కాంపిటీటర్స్ ఎక్కువ పెడతారు. అందుకు ఇక్కడ నేనేమంటున్నా అంటే నీకు ఆ గొడవనే లేదు. మీరు ఆలోచించండి, ఇక్కడ కాంపిటీటర్స్ అన్న గొడవ ఉందా లేదా చూడండి. నేను సాక్షి టీవీ ఓపెన్ చేసిన, ఎన్ని లక్షల మంది ఓపెన్ చేస్తారండి కదా? చాలామంది ఓపెన్ చేస్తారు కదా. ఎస్ సార్. ఓకే, చాలామంది ఓపెన్ చేసినప్పుడు గూగుల్కి పెద్ద ప్రాబ్లం ఏం కాదు నీ యాడ్ ఇక్కడ చూపినికి ఆ కొద్దిసేపు. ఇంకొకటి, ఒక్కొక్కరే ఎన్నో వెబ్సైట్, కొన్ని లక్షల మంది కొన్ని లక్షల వెబ్సైట్ను ఓపెన్ చేస్తున్నారు. గూగుల్ ఎస్ఈఆర్పి ఎట్లా ఉంది నీకు? గూగుల్ నా విండోలో యాడ్స్ చూపడం బంద్ చేసింది, యాడ్స్ వస్తలేవు. మనకు టాప్ 4 యాడ్స్, బాటమ్ 3 యాడ్స్ మాత్రమే. అంటే నీకు టైట్ 7 స్లాట్సే ఉన్నాయి. ఇక్కడ అట్లా కాదు కదా, నీకు ఒక ఆర్టికల్లో టాప్, బాటమ్, లెఫ్ట్, రైట్ ఇన్ని ఉన్నాయి. ఓకే, ఇగో పాపప్ లాగా యాడ్ వస్తుంది, మొబైల్లో డిఫరెంట్ యాడ్ వస్తుంది, ఇగో ఇట్లా వస్తే యాడ్ వస్తుంది. ఎన్నో ప్లేసెస్ ఉన్నాయి నీకు. సో ఇక్కడ కాంపిటీషన్ అనేది అంత ఆనం లేదు. దెర్ ఈస్ నో దట్ మచ్ కాంపిటీషన్. కాకపోతే ఎవరైతే ఎక్కువ డబ్బులు ఇస్తారో, చాలా టూ మచ్ డబ్బులు ఇచ్చిన వాళ్ళకు ప్రయారిటీ ఉంటుంది. కానీ స్మాల్ పీపుల్ ఎవరికి పెద్ద కాంపిటీషన్ అనేది ఏమి ఉండదండి. నీ యాడ్ సర్వ్ అయిపోతుంది అంతే. ఇక అట్లా కాకుండా ఇప్పుడు గూగుల్ ఏం చేస్తుంది? బై డిఫాల్ట్ గూగులే చెక్ చేస్తుంది ఏ వెబ్సైట్లో యాడ్ చూపించాలనేది. అట్లా కాదు, నీకు ఒక ఆప్షన్ వస్తుంది నెక్స్ట్, బాబు నాకు సాక్షి టీవీలోనే యాడ్ కావాలని చెప్పినావు అనుకో, అప్పుడు కాంపిటీషన్ మ్యాటర్ వస్తుంది. అర్థమవుతుందా? నువ్వు అలాంటి ఆప్షన్ ఏం పెట్టుకోకుండా, అరే భయ్ నీ పార్ట్నర్స్ ఎవరున్నా అందరి దగ్గర యాడ్ చూపించంటే నో ప్రాబ్లం, నీకు పైసలు ఏం కాదు, నీకు నచ్చినంత అమౌంట్ పెట్టుకో, అందులో అడ్జస్ట్ చేసి చూపిస్తుంది. ఇట్లా కాదు నాకు సాక్షి టూల్నే కావాలంటే మాత్రం అప్పుడు బిడ్డింగ్ మంచిగా పెట్టుకోవాల్సి వస్తుంది. ఓకేనా? రైట్, నెక్స్ట్ వెళ్ళిపోతున్నా. టార్గెటింగ్ అండి. మొత్తం ఇక్కడ మనం వర్క్ చేయాల్సింది మొత్తం టార్గెటింగ్ పైన.
యాజ్ వి డిస్కస్డ్ 2 థింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఎవరిని టార్గెట్ చేస్తున్నావు, నీ యాడ్ ఎలా ఉంది అనేది చాలా ఇంపార్టెంట్. సో టార్గెటింగ్లో మీకు ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. డెమోగ్రాఫిక్స్, కీవర్డ్స్, టాపిక్స్, ప్లేస్మెంట్స్. ఇది పక్క పెట్టి ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. డెమోగ్రాఫిక్స్. ఇక్కడ చూడండి, ఫీమేల్, మేల్, అన్నోన్, ఏజ్, పేరెంటల్ స్టేటస్, హౌస్ హోల్డ్ ఇన్కమ్ వచ్చేసింది. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు షో, మీకు ఇక్కడ రైట్ సైడ్ ఇంప్రెషన్స్ కనిపిస్తాయండి. బై డిఫాల్ట్ అన్ని సెలెక్ట్ ఉన్నప్పుడు 10 బిలియన్ ప్లస్ ఇంప్రెషన్స్ కనిపిస్తున్నాయి. నేను ఓన్లీ మేల్కే చూపించాలనుకుంటున్నా. ఇప్పుడు నేను ఫీమేల్ తీసేస్తాను. 10 బిలియన్ ఇస్ టూ మచ్ ఎనీవే, అందుకే ఎక్కువ కనిపిస్తుంది. కొంచెం నేరో డౌన్ చేస్తే నీకు కనిపిస్తుంది. ఒక నిమిషం, ఇవి తక్కువ చేద్దాం, అది తగ్గిపోతుంది. అయినా వస్తుందా? తగ్గింది చూడండి, 6.8 బిలియన్ అని వచ్చింది చూడండి. ఓకే, ఇప్పుడు ఇందులో ఓన్లీ మేల్కే చూపిస్తాడు, ఫీమేల్ తీసేస్తున్నా. 5 బిలియన్. ఇప్పుడు ఫీమేల్ పెట్టి మేల్ తీసేస్తా, చూడండి ఎంత వస్తుంది అది. 1.5 బిలియన్. ఏమర్థమైంది ఇప్పుడు మీకు? మెన్స్ ఎక్కువగా టార్గెటింగ్ మేల్ మేలే ఎక్కువ బ్రౌజ్ చేస్తున్నారు, అక్కడ క్లియర్గా అర్థమైపోయింది మీకు. ఓకే, మళ్ళీ ఇక్కడ అన్నోన్ అంటే ఏంటండి? జెండర్ నాట్ డిస్క్లోజ్. అకౌంట్ లేని వాళ్ళు, ప్రొఫైల్ క్రియేట్ చేయని వాళ్ళు. ఓకే, కొందరు జీమెయిల్ లాగిన్ కాకుండా కూడా బ్రౌజ్ చేస్తుంటారు. ఓకే, అలాంటప్పుడు జీమెయిల్ ఎప్పుడైతే మీరు క్రియేట్ చేసుకుంటారో అప్పుడు మీరు మేలా ఫీమేల్ అనే డీటెయిల్స్ మీరు ఇచ్చారు కాబట్టి అది నోటీస్ చేస్తుంది. లేకపోతే లేదు. అలాంటప్పుడు అన్నోన్ అన్నమాట. సో లెట్ దమ్ కీప్ ఇట్ లైక్ దట్. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ అండి, చెప్పండి, ఏజ్ గ్రూప్కి టార్గెట్ చేద్దాం. డిజిటల్ మార్కెటింగ్ 25 to 34. 25 to 34 and 35 to 44. 54 వరకు కూడా కరెక్ట్ అండి. 18 to 24 అనేది జాయిన్ గారు. వీళ్ళు ఇప్పుడే బీటెక్లు చేస్తారు, డిగ్రీలు చేస్తారు. 25 to 30. మేము కాలేజీకి పోయి చెప్పినా కూడా ఆ టైంలో జోష్ ఫుల్ ఉంటుంది. 35 to 44. కాబట్టి వీళ్ళు వినరు. కాబట్టి 25 ఇప్పుడిప్పుడే అయిపోయింది, కొంచెం ఖాళీగా ఉన్నాము, అందరూ ఏం చేస్తారు అంటారు. దిస్ ఇస్ ద పర్ఫెక్ట్. ఇది అన్నిటికంటే హై ఇంపాక్ట్. ఇది నెక్స్ట్ కొంచెం తక్కువ. ఓకే, అంత ఇంపాక్ట్ కాదు, బట్ ఓకే. బట్ ఐ వాంట్ గో విత్ 25 to 34 only because I have already previous lot of data where this number is good. ఓకే, ఇందులో వీళ్ళెవరు జాయిన్ కారని కానీ రేషియోస్ తక్కువ అందుకోసం. ఓకే, తర్వాత పేరెంట్ని టార్గెట్ చేద్దామా, నాట్ పేరెంట్ని టార్గెట్ చేద్దామా? నాట్ పేరెంట్స్. పేరెంట్స్ మన దగ్గర చాలా మంది ఉన్నారు. హౌస్ వైఫ్లు అందరూ మన దగ్గర జాయిన్ పేరెంట్ కూడా చేయాలి సార్. కాబట్టి లెట్ ఇట్ బి బోత్. తర్వాత పైసలు ఉన్న వాళ్ళని టార్గెట్ చేద్దామా, పైసలు లేని వాళ్ళని టార్గెట్ చేద్దామా? మేబీ బోత్ ఉంటారు సార్. డిజిటల్ మార్కెటింగ్ లాంటికైతే అన్నీ ఉండని, బట్ ఫ్యూచర్లో మీరు పెద్ద పెద్ద ప్రీమియం చేస్తున్నప్పుడు టాప్ 10% ఇవి జర మోర్, ఇవి లోయర్ అన్నది తక్కువ బడ్జెట్ ఉన్నది వాళ్ళది, దాన్ని బట్టి చూస్ చేసుకోండి. బై డిఫాల్ట్ అయితే నా ఆన్ పెట్టేశారు. దిస్ ఈస్ అబౌట్ డెమోగ్రాఫిక్స్. ఏజ్, జెండరు, పేరెంటల్ స్టేటస్, హౌస్ హోల్డ్ ఇన్కమ్. గూగుల్ ఎట్లా టాప్ క్యారీ 10 చేస్తుంది? అంటే ఏంటి సార్? టాప్ 10, 11 అలా పర్సంటేజ్ ఇచ్చారు కదా, అది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయరా? పైసలు ఎక్కువ ఉన్న వాళ్ళు అంతే. ఓకే, టాప్ ఉంటే ఎక్కువ ఉన్నట్ట. ఇది ఎక్కువ, హైయెస్ట్ ఇది. సో దిస్ ఇస్ డెమోగ్రాఫిక్స్ గైస్. మీ ప్రోడక్ట్ని బట్టి, మీ సర్వీస్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఒకసారి సెగ్మెంట్ ఇక్కడ పెట్టినాం ఆయన. ఈ సెగ్మెంట్ తర్వాత చెప్తా, కన్ఫ్యూజ్ కాకుండా ఉండదు. 1 by 1 చెప్తాం. ఇప్పుడు నేను జర కొంచెం కష్టపడబోతున్నా, మీరు మంచిగా ఫోకస్గా వింటే మీకు అర్థమవుతుంది. ఓకే, కీవర్డ్స్ అనే మాట ఎట్లుంటుందండి అసలు? కీవర్డ్స్ అనే మాట డిస్ప్లే నెట్వర్క్లో ఉంటుందా? ఉండదు సార్. మళ్ళీ ఏంటి దీని మీనింగ్ ఏముండొచ్చు? కీవర్డ్స్ అంటే హ్యాష్ ట్యాగ్స్. వెబ్సైట్లలో హ్యాష్ ట్యాగ్స్ ఏమి ఉంటాయండి? మేబీ రిలేటెడ్ ఫీల్డ్ సార్, సేమ్ అలా. Kind of niche
బ్రాండ్ నేమ్ ఉంటుంది కదా. ఓకే, చూపిస్తాను, ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. హౌ టు ప్రివెంట్ హెయిర్ లాస్ అనేది ఒక ఆర్టికల్ నేను చదవాలనుకుంటున్నాను. ఈ యుఎస్ వాళ్ళకు ఏం రోగమేమో, యాడ్స్ అనేది పెద్ద పట్టించుకోరు వీళ్ళు. దే షుడ్ మేక్ మనీ రైట్ యాజ్ ద గెటింగ్ ట్రాఫిక్. మన ఇండియాలో అయితే మస్తు యాడ్ పెట్టుకుంటారు. నారాయణ హెల్త్ మనోడే యాడ్సెన్స్ అప్రూవ్ అయినట్టే యాడ్ దుమ్ము లేపుతాడు మనోడు ఇక. కానీ మనోడి ప్రాబ్లం ఏంటంటే మనోడికి యాడ్స్ అప్రూవ్ కాలేదు. ఈయన ఒక హాస్పిటల్ ఉన్నట్టుంది. లెట్ గో టు ద సెకండ్ పేజ్. హిందుస్థాన్ టైమ్స్. డాక్టర్ బత్రా కూడా వచ్చిండ. డాక్టర్ బత్రా యాడ్స్ రన్ చేయడు, లాభం లేదు. ఇది హిందుస్థాన్ టైమ్స్ అయితే వస్తుంది. ఓకే, చలో అండి. ఇక్కడ నేను ఒక ఆర్టికల్కి వెళ్ళాను, హెయిర్ లాస్ గురించి ఒక ఆర్టికల్ రాశారండి. ఓకే, ఇప్పుడు నేను హెయిర్ లాస్ గురించి ఆర్టికల్ చదువుతున్నా, సడన్గా నాకు రైట్ సైడ్ గోడాడీ యాడ్ వచ్చిందండి. అది రిలవెంట్ అంటారా? నాట్ రిలవెంట్ సార్. కానీ సడన్గా రైట్ సైడ్ ఒక యాడ్ వచ్చింది. ఓకే, పతంజలి కేష్ తైల్ జుట్టు నిగనిగలాడాలంటే ఈ పతంజలి వాడండి, మీ హెయిర్ మంచిగా వస్తుంది అని యాడ్ కనిపించింది అనుకో. మీరు చెప్పండి, ఛాన్సెస్ ఉందా లేదా కస్టమర్ క్లిక్ చేయడానికి? నెట్వర్క్ ప్రాపర్గా వర్క్ కావాలంటే గది. మరి ఎట్లా టార్గెట్ చేయొచ్చు అంటే, ఇక్కడ కీవర్డ్స్, ఇక్కడ మీకు చూపించిన కీవర్డ్ ఆప్షన్ అదే. అంటే ఇక్కడ మనం గూగుల్కి ఏం చెప్పాలంటే, నాయనా గూగుల్, నా యాడ్ నువ్వు ఎక్కడెక్కడనో చూపిస్తున్నావు కదా, నీ చేతిలో పెట్టేసిన, కానీ అన్నిట్లో చూపించకు పోయి, ఏ వెబ్సైట్లో అయితే హెయిర్ లాస్ అన్న కీవర్డ్ తోటి ఆర్టికల్స్ రాశారో అక్కడ చూపి. కీవర్డ్స్ అంటే అది, ఈ కీవర్డ్కి యాడ్ చూపి అంటలేము మనం. ఇక్కడ ఎవరు సర్చ్ చేయరు, కానీ నువ్వు ఎలాగో వెబ్సైట్లలో నా యాడ్ చూపిస్తున్నావు కదా, ఏ బ్లాగులలో ఆ ఆర్టికల్లో ఒకవేళ కీవర్డ్ హెయిర్ లాస్ అన్న కీవర్డ్ ఉంటే నా యాడ్ చూపి, లేకపోతే చూపియకు. ఇది కరెక్టే కదండి? సో కీవర్డ్ అన్న ఆప్షన్కి అర్థం అంది అండి, షో మై యాడ్ ఆన్ ద వెబ్సైట్ వేర్ దే టాకింగ్ అబౌట్ దట్ పర్టికులర్ కీవర్డ్. ఆ కీవర్డ్ మాట్లాడుతున్నప్పుడు నా యాడ్ చూపి, అప్పుడు రిలవెంట్ అవుతుంది. ఓకే, సజెస్ట్ terms related to your product or service targeted relevant websites. Keywords targeting lets you choose words or phrases related to your product or service. The keywords you choose help show your ads on a relevant websites, apps and videos. ఎందుకంటే చెప్పాం కదా, యాడ్ మన వెబ్సైట్, మన యాడ్ వెబ్సైట్లో, యాప్లో, వీడియోస్లో కూడా కనిపిస్తుంది. ఓకే, దిస్ ఇస్ కాల్డ్ కీవర్డ్స్. ఇప్పుడు మనం కీవర్డ్ టార్గెట్ చేద్దామా? ఇప్పుడు చెప్పండి, నా డిజిటల్ మార్కెటింగ్ యాడ్ పర్టికులర్ వెబ్సైట్లో కనిపించాలంటే ఏ కీవర్డ్ పెట్టాలి? థింక్ చేసి చెప్పండి, ఫటాఫట్ చెప్పకండి. చెప్పండి. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్. డిజిటల్ మార్కెటింగ్ వెబ్సైట్స్. ఆర్ యూ సర్చింగ్ ఫర్ జాబ్ అలా ఆన్లైన్ కోర్సెస్. ఇప్పుడు ఏవైతే డిజిటల్ మార్కెటింగ్ చెప్పారో, ఆయన ఆల్రెడీ డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన ఆర్టికల్ చదువుతుండు. ఆర్ యూ సర్చింగ్ ఫర్ జాబ్, డిజిటల్ మార్కెటింగ్ ఆల్రెడీ తెలిసిన ఆర్టికల్ చదువుతుంటే ఇంకా ఆయన డిజిటల్ మార్కెటింగ్ ఎందుకు జాయిన్ అవుతాడండి? అర్థమైందా? ఎస్ సార్.
looking for the digital marketing services. సర్వీసెస్ అప్పుడు కూడా మనం అవసరం లేదు, ఆయన క్లయింట్ కోసం బతుకుతుండు. ఇంతకుముందు శ్రీవాణి చెప్పింది కదా, జాబ్స్. ప్లేస్మెంట్. హీఈస్ లుకింగ్ ఫర్ అ జాబ్. ఆయన జాబ్ లేక తనలాడుతుండు. ఓకే, అంటే ఆయన ఒక రకంగా మనకు రైట్ కస్టమర్. ఓకే, ఇప్పుడు ఓకే, ఒక ఆయన లుకింగ్ జాబ్ గురించి ఒక ఆర్టికల్ ఉందన్నమాట. ఏదో ఒక ఆర్టికల్, ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ అ జాబ్ దెన్ ట్రై టు బీ ఇన్ దీస్ కైండ్ ఆఫ్ ఇండస్ట్రీస్, దీస్ ఆర్ హై డిమాండ్ ఇన్ 2026 అని ఒక ఆర్టికల్ రాశారు. అది చదువుతుండు, సడన్గా మన ఓడిఎంటి యాడ్ కనిపించింది. అలాంటప్పుడు మన యాడ్ ఏమని ఉండాలి? ఈయన జాబ్ కోసం వెతుకుతున్న వ్యక్తికి మనం అట్రాక్ట్ చేయాలంటే ఈ యాడ్ ఏమి ఉండాలి? యాడ్లో ఏం రాసి ప్లేస్మెంట్ అసిస్టెన్స్. ప్లేస్మెంట్ ప్లేస్మెంట్ అసిస్టెన్స్ గ్యారంటీ. యా, దీని తగ్గట్టు ఉండాలి. టైర్డ్ ఆఫ్ లుకింగ్ ఫర్ అ జాబ్? ఓకే, ది థింగ్స్ ఎండ్ హియర్. ఓకే, అటెండ్ అ ఫ్రీ డెమో టుడే. సో ఈ విధంగా ఈ రెండు ఇంపార్టెంట్. ఎవరిని టార్గెట్ చేస్తున్నాం, టార్గెట్ చేస్తున్నప్పుడు ఇది క్యాచ్ ఎలా ఉండాలి అన్నది కూడా మనం ఆలోచన చేయాలి. కీవర్డ్స్ అంటే అది డిజిటల్ మార్కెటింగ్ అనమాట. సింపుల్గా డిజిటల్ మార్కెటింగ్ చెప్పొద్దు, మీరు ఆలోచించాలి లోపలికి అడ్వర్టైజర్ లాగా. అరే భయ్, ఇప్పుడు చూడండి, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఫీజు, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఆన్లైన్ ఫ్రీ, ఇది ఓకే. బట్ ఇవి టార్గెట్ చేసే బ్లాగ్స్ చాలా తక్కువ ఉంటాయి, చాలా తక్కువ ఉంటాయి ఇవి. కాబట్టి జాబ్స్, ఇంకా ఏం ఆలోచిస్తారండి? జాబ్స్ అనేది ఒకటి చెప్పారు, ఇంకా ఫ్రీలాన్సింగ్. ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్. కోర్సెస్. వర్క్ ఫ్రమ్ హోమ్ సార్. వర్క్ ఫ్రమ్ హోమ్, కరెక్ట్. ఇగో ఫ్రెషర్ జాబ్స్, ఓకే, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, ఇంకా బిజినెస్. కెరీర్ గ్యాప్. Grow your business. కరియర్ ఆఫ్టర్ బీబీఏ. అంటే ఒక బీబీఏ స్టూడెంట్ ఉన్నాడు, ఆయన ఏం చేస్తే బాగుంటుంది? కరియర్ ఆఫ్టర్ ఎంబీఏ, ఈ విధంగా. సో ఈ వర్డ్స్, ఈ ఆర్టికల్స్ ఎవరు రాస్తే చూడండి తగ్గిపోతుంది చూడండి ఇంప్రెషన్స్, ఎందుకంటే అవి అవి తక్కువ ఉన్నాయి కాబట్టి. ఈ మామూలుగా లేనప్పుడు ఎంత ఉండే? 10 బిలియన్ ఉండే. మెల్లమెల్లగా మనం ఫిల్టర్ అవుట్ చేయాలంటే నారో డౌన్ చేస్తున్నాం అనమాట. అన్ని దానిలో కాకుండా 11 దానిలోనే చూపించడం అని చెప్తున్నాం అనమాట. ఓకే, ఈ విధంగా కీవర్డ్స్ మీరు తీసుకోండి. ప్రస్తుతానికి అయితే మనం ఏం టార్గెట్ చేస్తాం. అర్థమైందా అండి కీవర్డ్ అంటే ఏందో? ఎస్ సార్. రైట్, దట్ ఈస్ కాల్డ్ కీవర్డ్. ప్లేస్మెంట్ అండి, ఇది స్ట్రైట్ ఫార్వర్డ్. షో మై యాడ్ ఓన్లీ అండ్ సాక్షి. ఇక్కడ మన వెబ్సైట్ పేరు ఇవ్వాలి, అప్పుడు అక్కడ యాడ్ వస్తుంది. క్లియర్? ఓకే సార్. మరి మనం ఓడిఎంటి పేరు ఇవ్వచ్చా అట్లా? సార్ మనకి అంటే ఏ Google వెబ్సైట్, Ads. ఏ వెబ్సైట్ అంటే ఆ వెబ్సైట్ పేరు ఈయనకి రాదు, అది గూగుల్ డిస్ప్లే పార్ట్నర్ వెబ్సైట్ అయి ఉండాలి. నువ్వు ఇక్కడ సెర్చ్ చేస్తే తెలిసిపోతుంది అది ఉందా లేదా అని. సజెస్ట్ వెబ్సైట్, వీడియోస్, యాప్స్ వేర్ యూ వుడ్ లైక్ టు షో యువర్ యాడ్. Add placement to target specific locations on the Google Display Network or YouTube. On the display network, a placement can be an entire website, a specific page of a site, or a mobile app. On YouTube, a placement can be a channel or a video. Entire channel ekkadana chupi ledante particular video lana chupi. For video campaigns only, when you add, okay, when you add a display network placement, your ad may still run in all eligible locations on YouTube. And when you add YouTube placements, your ad may still run on eligible location across display network. Okay, so placement open చేద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడనే తెలిసిపోతుంది మీకు ఎక్కడెక్కడ యాడ్ కనిపిస్తుంది. వెబ్సైట్స్, యూట్యూబ్ ఛానల్, యూట్యూబ్ వీడియోస్, యాప్స్, కేటగిరీస్. నాకు వెబ్సైట్లో యాడ్ కావాలి. నాకు వెబ్సైట్ ఓపెన్ చేయి. వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ సెర్చ్ చేయాలి నువ్వు. ఓకే, సెర్చ్ చేస్తే ఆ వెబ్సైట్ లిస్ట్ అనేది మనకు వస్తుంది అనమాట. నేను డిజిటల్ మార్కెటింగ్ అని కొడతా. నేను జస్ట్ నార్మల్ కొడుతున్నా డిజిటల్ మార్కెటింగ్. డిజిటల్ మార్కెటింగ్ గురించి మాట్లాడే వెబ్సైట్ ప్రాపర్ సిటీ, జినో, రినాన్షే, ఈ వెబ్సైట్స్ అన్నీ ఉన్నాయన్నమాట. నువ్వు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను కార్కి సంబంధించిన కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి. 105 carwale.com, cardeco.com, bikedeco.com, zingwheels.com. If I'm talking about cars, I'll put ad over here. Are you understanding, guys, what I'm saying? Yes, sir. Yes, sir. News and కొడదాం.
న్యూస్, ఇవన్నీ న్యూస్. టుడే న్యూస్, తమిళ్ న్యూస్, ముంబై న్యూస్, తెలుగు న్యూస్ అనుకుందాం. తెలుగు ఫిల్మ్ బిట్, తుపాకీ.com తెలుసుగా? తుపాకీ.com మూవీస్ గురించి రాస్తుంది అది. గుల్టే.com తెలుసా? మీరు ఎక్కువ చూసినట్లేదు ఆర్టికల్స్. ఈ తుపాకీ ఇవన్నీ తెలుగువే. సాక్షి, ఇగో నీకు సాక్షి సెలెక్ట్ చేసి యాడ్ వెళ్ళిపోతుంది. కొత్తగా పెట్టడం సార్. 2,90,000 ఇంప్రెషన్స్ వస్తాయి నీకు. ఈ విధంగా నీకు పర్టికులర్ దానిలో యాడ్ కావాలంటే మీరు సెర్చ్ చేయండి, ఇక్కడ వచ్చేస్తాయి. నీకు ఏది కావాలో ఈనాడులో కూడా యాడ్ వచ్చేస్తుంది. దిస్ ఈజ్ కాల్డ్ ప్లేస్మెంట్ అండి. వెబ్సైట్లోనే కాదు, నీకు యూట్యూబ్ ఛానల్లో కూడా యాడ్ కావాలి. ఇగో తెలుగు న్యూస్ అన్నప్పుడే V6 న్యూస్లో యాడ్ వస్తుంది ఇప్పుడు నీకు. బిగ్ టీవీ, ఎన్టీవీ, TV9 తెలుగు, BBC. నేను డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన యూట్యూబ్ ఛానల్స్ మీద యాడ్ చూపించాలనుకుంటున్నాను. డిజిటల్ మార్కెటింగ్, దెన్ యూట్యూబ్ ఛానల్స్ చూద్దాం. ఇగో నీల్ పటేల్, హబ్స్పాట్, ఇంటర్నేషనల్గా అన్నీ వస్తున్నాయి. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ తెలుగు అని కొడదాం. ODMT వచ్చింది చూడండి. అట్లా ఎవరైతే అంటే మీరు ఇఫ్ యూ వాంట్ టు షో యాడ్ ఆన్ ODMT ఆల్సో యూ కెన్ డూ ఇట్. దిస్ ఈస్ అబౌట్ యూట్యూబ్ ఛానల్స్. యూట్యూబ్ వీడియోస్, నాకు పర్టికులర్ యూట్యూబ్ వీడియోలో కావాలి చూడండి. నా వీడియో ఒకటి ఉంది, వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్ తెలుగు. ఇక్కడ నీ యాడ్ కనిపించాలంటే కూడా నీకు చేయొచ్చు. అండర్స్టాండింగ్ ఆల్ ఆఫ్ యూ? దెన్ యాప్స్ అండి, ఎన్నో యాప్స్ ఉంటాయి. యాప్లలో కనిపించాలంటే నువ్వు చూసుకోవచ్చు. దిస్ ఈస్ కాల్డ్ ప్లేస్మెంట్స్. మీరు సర్చ్ చేసి చేసుకోవచ్చు. లేదంటే ఎంటర్ అని కొట్టేసి ఇక్కడ నీ URL లిస్ట్ మొత్తం ఇచ్చేసేయాలి. ఆల్రెడీ ఎంటర్ చేసుకొని 1 by 1 గుల్టే.com, తుపాకీ.com, సాక్షి న్యూస్, ఈనాడు న్యూస్ అని ఎంటర్ చేస్తే అవి ఆల్రెడీ డిస్ప్లే వెబ్సైట్స్ అయితే మీకు ఆటోమేటిక్గా అందులో యాడ్స్ కనిపించేస్తాయి. దిస్ ఈస్ కాల్డ్ ప్లేస్మెంట్. అంటే మీరు జనరల్గా ఏజ్ ప్రకారం చూపిస్తే అందరికి పోతుంది. అట్లా కాకుండా నువ్వు ఫిల్టర్ చేసుకుంటున్నావు మెల్లమెల్లగా. కీవర్డ్స్, ప్లేస్మెంట్. కీవర్డ్స్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. కొందరు ఏమనుకుంటారు, ఈ గుల్టే న్యూస్ ఉంది, ఈ న్యూస్ చూసిన వాళ్ళందరూ ఎవరు? మూవీస్ సంబంధించిన ఫ్రీక్స్. కాబట్టి ఇప్పుడు మనం చేస్తున్న ఘంటసాల మూవీని అక్కడ ప్రమోట్ చేయడం బెటర్. వీళ్ళందరికీ మూవీస్ అంటే ఇష్టం కదా, అక్కడ యాడ్ కనిపిస్తే ఇట్స్ గుడ్. అట్లా థింక్ చేయాలి. దిస్ ఈస్ అబౌట్ ప్లేస్మెంట్. ఈ టాపిక్స్ ఐ డోంట్ లైక్ దిస్. సజెస్ట్ వెబ్ పేజెస్, యాప్స్ అండ్ వీడియోస్ అబౌట్ సర్టెన్ టాపిక్. ఇంతకుముందేమో కీవర్డ్, ఎగ్జాక్ట్గా ఇది టాపిక్. Topic targeting is simple way to place your ad on many web pages, apps and videos about a certain subject. Topics are based on broad industries or interests such as agriculture, music. For example, by targeting the autos and vehicles topic, your ad may appear on website or apps or YouTube videos with content about cars and other automotive themes. ఇంతకుముందు కీవర్డ్ అన్నప్పుడు మనం స్పెసిఫిక్ ఒక వెబ్సైట్లో ఒక పేజ్ గురించే మాట్లాడాం. ప్లేస్మెంట్లో ఒక పర్టికులర్ కంప్లీట్ వెబ్సైట్స్ అన్నాం. ఇక్కడ టాపిక్స్ అవి కవర్ అయిన ఏ టాపిక్ అని చూడండి. ఆర్ట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్, ఆటోస్, బుక్స్, జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ ఇది కైండ్ ఆఫ్ రిలవెంట్. రియల్ ఎస్టేట్, ప్రాపర్టీ డెవలప్మెంట్, స్పోర్ట్స్, కాలేజ్ స్పోర్ట్స్. నువ్వు నైకీ షూస్ అమ్మాలనుకుంటే ఈ కేటగిరీ సెలెక్ట్ చేసుకో. అండర్స్టూడ్? దిస్ ఈస్ అబౌట్ ద టాపిక్స్. అంత అవసరం ఏం లేదు, ఇది ఉంది కాబట్టి ఫ్యూచర్లో ఎప్పుడైనా అవసరం వస్తే వాడుకోండి. క్లియర్? కీవర్డ్స్, ప్లేస్మెంట్స్, టాపిక్స్ క్లియర్? యా, ఉన్నాయి కదా అని అన్నీ వాడకండి. అన్నీ వాడితే నీ యాడ్ ఎవరికి అనిపించదు. ఓకే, ఎప్పుడు ఏది అవసరమో అది చూసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు నేను ఇంకోటి పెద్దది చూపించబోతున్నాను. ఇంట్లో ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఆడియన్స్ సెగ్మెంట్స్లో బై డిఫాల్ట్ ఇట్లా సెర్చ్ అని ఉంటుంది. ఓకే, అలా కాకుండా బ్రౌజ్కి వెళ్ళండి. బ్రౌజ్కి వెళ్తే ఇంతకుముందు మనం డెమోగ్రఫిక్స్ చూసాం కదండి. డెమోగ్రఫిక్స్లో ఏమేమి ఉంటాయి? ఏజ్, జెండర్, పేరెంటల్, హౌస్హోల్డ్ ఇన్కమ్. ఇక్కడ కొంచెం డీటెయిల్డ్ డెమోగ్రఫిక్స్ ఉందండి.
పేరెంటల్ స్టాటస్లో పేరెంట్ క్లిక్ చేస్తే మళ్ళీ వాళ్ళు పేరెంట్సే, వాళ్ళ పిల్లలు 0 to 1 years పేరెంట్స్, 1 to 3 years, 6 to 12 years, 13 to 17 years. ఈ ఇన్ఫర్మేషన్ ఎందుకు ఉపయోగపడుతుంది చెప్పండి, ఎందుకు పనికొస్తుంది? స్కూల్స్, హాస్పిటల్స్ అలా. పర్ఫెక్ట్ అంటే రిలేటెడ్ ప్రొడక్ట్స్ ని వాళ్ళకి చూపించడం. పర్ఫెక్ట్. ఇప్పుడు ఒక స్కూల్ ఎల్కేజీ ప్రీ స్కూల్ నువ్వు స్టార్ట్ చేయాలనుకుంటున్నావు అనుకో, ప్రీ స్కూల్ ఏ ఏజ్ గ్రూప్ సెలెక్ట్ చేసుకోవాలి. పేరెంట్ ఆఫ్ ప్రీ స్కూలర్స్ 4 to 5 years, వీళ్ళకి యాడ్ చూపిస్తే అయిపోయి కదా, ఇంక మొత్తం చూడకుండా ఇది ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే అయిపోయి యాడ్ కరెక్ట్. ఇప్పుడు ఆ యాడ్ మళ్ళీ అందరికి చూపిస్తే వేస్ట్. తర్వాత పేరెంట్ ఆఫ్ ఇన్ఫాంట్ 0 to 1 years డైపర్ యాడ్ చూపియండి, అంతేనా? సెరిలాక్ యాడ్ చూపియండి. 6 to 12 years బూస్ట్ హార్లిక్స్ యాడ్ చూపియండి. 30 to 17 years కరాటే క్లాసెస్, యోగా క్లాసెస్, డ్యాన్స్ స్కూల్స్, ఈ ఏజ్లో వాళ్ళు చేస్తుంటారు కదా. అంటే అట్లా థింక్ చేయండి, మీరు థింక్ చేస్తే మీకు వస్తుంది అనమాట. ఇట్లా డీటెయిల్డ్ ఆప్షన్ వచ్చిందండి పేరెంటల్ స్టేటస్లో. మామూలు డెమోగ్రఫిక్స్లో అట్లుంది, ఇందులోకి వస్తే ఇంకా డీటెయిల్డ్గా ఉంది. అవసరం వస్తే తీసుకోవాలి. స్టాటస్, సింగిల్, రిలేషన్షిప్, మ్యారీడ్, ఈ ఇన్ఫర్మేషన్ ఎందుకు అవసరం అండి? టూర్స్ కోసం. ఫస్ట్ సింగిల్కి ఏం యాడ్ చూపిస్తామండి? మ్యాట్రిమోనీ టైప్ యాడ్స్. మ్యాట్రిమోనియా కంటే కూడా టిండర్ యాడ్ చూపిస్తే బాగుంటుంది, అవునా? డేటింగ్ యాప్స్, ఒకవేళ డేటింగ్ యాప్కి మీరు వర్క్ చేస్తుంటే సింగిల్ టార్గెట్ చేయాలి, అంతే కదా? రైట్. ఈ విధంగా సింగిల్కి ఏమేమి అవసరం ఉన్నో అవన్నీ, హాస్టల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఆబ్వియస్గా సింగిల్సే మోస్ట్లీ దే గో దేర్. ఈయన రిలేషన్షిప్ ఉన్నాడండి, ఆయన రిలేషన్షిప్ ఉన్నప్పుడు చాలా మంది చెప్పుకుంటారు, అలాంటప్పుడు ఆయనకి ఏం యాడ్ చూపించాలి? ఆయన రిలేషన్షిప్ స్టార్ట్ చేసిన ఒక అమ్మాయి వెకేషన్స్, ఇంకా రెస్టారెంట్స్, గిఫ్ట్స్ ఇంప్రెస్ చేయాలి కదా, ఏదైనా కేక్స్ కానీ గిఫ్ట్స్ కానీ ఇలాంటివన్నీ ఇక్కడ చూపించాలి. మ్యారీడ్ పీపుల్కి హౌసెస్ అంటే ఇంకా మ్యారేజ్ అయిపోయినాక ఎంజాయ్మెంట్ ఏముంటుంది, ఓన్లీ హౌస్ కట్టుకోవాలి, ఇవే అయితే. థియేటర్స్. ఓకే. యూఎస్లో ఒక అడ్వర్టైజర్ ఏం చేసిండు తెలుసా, ఒక లాయరు మ్యారేజ్ అయిన వాళ్ళందరికీ ఆయన హౌ టు అప్లై ఫర్ డైవర్స్ ఈజీలీ అని ఒక యాడ్ రన్ చేసిండు. ఆయన క్యాంపెయిన్ సక్సెస్ఫుల్గా రన్ అయింది. కరెక్టా కదా అది? కరెక్ట్. ఎందుకంటే అక్కడ మ్యారేజ్ దే విల్ నాట్ లాస్ట్ ఫర్ లాంగ్ టైం. ఓకే. ఇప్పుడు ఇండియాలో కూడా ఆ కల్చర్ మెల్లమెల్లగా వస్తుంది అనమాట. సో బీయింగ్ మార్కెటర్గా థింక్ చేయండి, ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ మనం ఎందుకు వాడుకోవచ్చు అన్నది మీరు థింక్ చేయండి. ఓకే, రైట్. తర్వాత డీటెయిల్ టార్గెటింగ్లో ఎడ్యుకేషన్ కూడా ఇచ్చాడండి. కరెంట్ కాలేజ్ స్టూడెంట్స్, ఇది మనకు మంచిదే కదండి, కాలేజ్ స్టూడెంట్స్ అంటే. ఏ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్, హై స్కూల్ గ్రాడ్యుయేట్స్కి నువ్వు చూపిస్తావా, బ్యాచిలర్స్ డిగ్రీకి చూపిస్తావా? ఇప్పుడు నా యాడ్ ఇంతకుముందు ఏం చెప్పాము, 25 to 34 పెట్టుకున్నామండి మన యాడ్. 25 to 34 ఆటో నడుపుకుంటే ఆయన కూడా 25-34 ఉంటాడు, కానీ ఆయన డిజిటల్ మార్కెటింగ్ జాయిన్ అవుతాడా లేదా మాకు తెలియదు. కాబట్టి ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసినాం అనుకో, ఇప్పుడు ఏమని అర్థం? ఆ ఏజ్ గ్రూప్ లో ఎడ్యుకేటెడ్, కంప్లీట్ అయిన ఏజ్ వాళ్ళు. ఇది మంచిదే కదా మరి. అడ్వాన్స్ డిగ్రీ ఉన్న వాళ్ళు, బ్యాచిలర్స్ డిగ్రీ ఉన్న వాళ్ళకి మాత్రమే మనం యాడ్ చూపించాలని చెప్పాడు. దిస్ ఈస్ అ గుడ్ ఆప్షన్. నెక్స్ట్ తగ్గిపోయింది చూడండి, 19 million ఇంప్రెషన్స్ వచ్చేసినాయి. హోమ్ ఓనర్షిప్ స్టాటస్, ఇల్లు సొంతం ఓనరా రెంటరా, ఇది ఎందుకు ఉపయోగపడుతుంది? రియల్ ఎస్టేట్ లోన్స్, రియల్ ఎస్టేట్. ఈ రెంటర్కి ఏం చూపించాలంటే ఓపెన్ ప్లాట్స్, 2 BHK ఫ్లాట్స్ ఇలాంటివి చూపించాలి. హోమ్ ఓనర్ ఆల్రెడీ ఓనర్ ఉన్నాండి, ఆయనకి ఏం చూపించాలి? విల్లాస్, టాప్ అప్ లోన్స్. ఫ్లాట్స్.
లేదు లేదు, ఇల్లు కొన్నాడు ఆల్రెడీ, ఇల్లు ఉంది, ఇంకా మళ్ళీ కొన్నాడు. ఆయనకు లోపట ఇంతకుముందు చెప్పారు కదా, సోఫాస్, ఇంటీరియర్ డిజైనింగ్, డిజైనింగ్, సైన్సెస్. లైట్స్. దీనికి సంబంధించినది మనం టార్గెట్ చేయాలి. ఓకేనా? Yes, sir. ఓకే, ఇందులో ఒక ఆప్షన్ డీటెయిల్ టార్గెటింగ్, ఇంకా చాలా ఉన్నాయి ఇందులో. అఫినిటీ అండి, వాట్ దేర్ ఇంట్రెస్ట్ అండ్ హ్యాబిట్స్ ఆర్. ఈ అఫినిటీ ఏంటంటే మీరు బ్రౌజ్ ఇప్పుడు మీరు ఇన్స్టాగ్రామ్లో మీరు రెగ్యులర్గా కొంచెం ఉంటుందండి, మీ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసుకున్న ఎక్స్ప్లోర్ బటన్ ఓపెన్ చేస్తే మీ జాతకం మొత్తం తెలిసిపోతుంది. అవునా కదా? ఆమె కరెక్ట్ ఆర్ నాట్? Yes, అంటే sir. మీరు ఏమేమి చూస్తారో అదే సజెషన్లో వస్తుంది. అవునా? Yes, sir. అదే సజెషన్ వస్తుంది. దానికి ఎట్లా తెలుసు అంటే ఇట్ ఈస్ అబ్జర్వింగ్. ఇది కూడా అంతే అండి, మీరు యూట్యూబ్ ఓపెన్ చేస్తే కూడా మనం ఏం కంటెంట్ కన్జ్యూమ్ చేస్తున్నామో దాన్ని బట్టే అది మనకి ఇస్తుంది. ఓకే, అయితే ఇక్కడ చూడండి, ఇగో న్యూస్, తెలుగు సినిమా, పోడ్కాస్ట్, మూవీ, నేచర్, డాక్యుమెంటరీస్, లైవ్స్, నేను చూసిన దాన్ని బట్టి అది ఇట్లా చేసుకుంది అనమాట. అది అట్లా చూపిస్తుంది. అట్లా గూగుల్ కూడా మీ పేరు మీద చేసి పెట్టుకుంది. ఈయన ఎక్కువ ట్రావెల్ గురించి తెలిసిన, ఈయన ట్రావెల్ ఎంతూజియాస్ట్ అని నీ మీద ఒక మార్క్ వేసి పెట్టేసింది. ఈయన ఎక్కువ డిజిటల్ మార్కెటింగ్ టూల్స్ చేస్తాం, దిస్ గా ఇస్ ఎ డిజిటల్ మార్కెటింగ్. ఈ విధంగా ఒక్కొక్కరి మీద ఒకటి ట్యాగ్ వేసి పెట్టేస్తుంది అనమాట. ఇప్పుడు అది మనం అడ్వర్టైజర్గా మనం వాడుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం సెలెక్ట్ చేసి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ అని సెలెక్ట్ చేసినాం అనుకో. ఓకే, పీపుల్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ వాళ్ళకు, అంటే ఇక్కడ మనం టార్గెట్, ఇంతకుముందు మనం వెబ్సైట్స్ని టార్గెట్ చేసినాం కదా. అవునా? ఇంతకుముందు వెబ్సైట్ని టార్గెట్, ఇప్పుడు పీపుల్ని టార్గెట్ చేస్తున్నాం. అంటే వీళ్ళు ఏ వెబ్సైట్ ఓపెన్ చేసినా ఆడికి కనిపించాలి. అండర్స్టూడ్? ఇప్పుడు నేను ఒక మాట చెప్పాను, మీరు టూ మచ్ టార్గెటింగ్ చేయకండి అని చెప్పాను. మీరేమో టార్గెట్ చేశారు, సాక్షి న్యూస్లో మాత్రమే యాడ్ కనిపించాలని చేశారు. దాంతోపాటు ఇక్కడ ఇది కూడా సెలెక్ట్ చేశారు, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ కూడా చేసినాం. అంటే ఏమర్థము, సురేష్ అన్న ఒక వ్యక్తి ఉండొచ్చు, ఆయన బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ బాగా ఇష్టం, ఈయనకు యాడ్ మనకు కనిపించాలి, కానీ ఈయన సాక్షి టీవీ ఓపెన్ చేసినప్పుడే కనిపించాలి. అది పాసిబులా? ఈయన సాక్షి టీవీ ఓపెన్ చేస్తున్నారు, నాకేం తెలుసు? అట్లా టూ మచ్ నారో కూడా చేయకూడదు. అది బ్యూటీ అండ్ వెల్నెస్, ఫుడ్ అండ్ డైనింగ్, హోమ్ అండ్ గార్డెనా, స్పోర్ట్సా, టెక్నాలజీయా, ట్రావెలా. దిస్ ఈస్ అబౌట్ అఫినిటీ బేస్డ్, ఇంట్రెస్ట్ బేస్డ్ టార్గెటింగ్. ఒకవేళ మీరు ఫుడ్ అండ్ డైనింగ్, స్విగ్గీ, జొమాటో అయితే ఇట్స్ బెటర్ టార్గెట్ దీస్ పీపుల్ లైక్ ఫుడ్ అండ్ డైనింగ్. దిస్ ఈస్ అబౌట్ అఫినిటీ. ఇక్కడ కొంచెం ఇంపార్టెంట్ ఏంటంటే ఇన్ మార్కెట్ ఆడియన్స్, వాట్ దే ఆర్ యాక్టివ్లీ రీసెర్చింగ్ ఆర్ ప్లానింగ్. ఇదేమో మీ మీద ట్యాగ్ అయ్యింది, నువ్వు ట్రావెల్ ఎంతూజియాస్టే బై, కానీ అసమానం ట్రావెల్ కదా. ఈ మధ్య నువ్వేంటే డిజిటల్ మార్కెటింగ్ గురించి రీసెర్చ్ చేస్తున్నావు అనుకో, అలాంటి వాళ్ళు ఇన్ మార్కెట్ ఆడియన్స్ కిందకి వస్తారనమాట. వాళ్ళు యాక్టివ్గా సెర్చ్ చేస్తారు. నిన్న మొన్న వారం రోజులకి వెళ్ళి సెర్చ్ చేస్తున్నాడు ఓపెన్ ప్లాట్స్ గురించి, 2 BHK గురించి. ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫారెన్ లాంగ్వేజ్ స్టడీ, పీపుల్ యాక్టివ్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ లెర్నింగ్ ఆర్ స్టడీయింగ్ అ న్యూ లాంగ్వేజ్. నువ్వు ఫ్రెంచ్ నేర్పిస్తా ఉంటావు అనుకో, అలాంటప్పుడు ఇది సెలెక్ట్ చేసుకోవాలి. స్టడీ అబ్రాడ్ ప్రోగ్రామ్స్, నువ్వు చాలా వరకు కన్సల్టెన్సీస్ ఉంటాయి కదా, వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి. పీపుల్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫార్మల్ స్టడీ అబ్రాడ్ ఆపర్చునిటీస్. టాప్ రిలేటెడ్ ఆడియన్స్ సెగ్మెంట్, స్టూడెంట్ లోన్స్, టెక్నాలజీ, ఎడ్యుకేషన్, క్రెడిట్ అండ్ లెండింగ్. చూడండి, అబ్రాడ్ పోతున్నట్టే ఆయనకు లోన్స్ కూడా కావాలి కదా, స్టూడెంట్ లోన్స్ వాళ్ళు టార్గెట్ చేయాలి. క్రెడిట్ అండ్ లెండింగ్, ఎస్. టాప్ యూట్యూబ్ కేటగిరీ, స్టడీ అబ్రాడ్, ట్రావెల్ గైడ్స్, బాగానే ఇస్తుండదు మధ్య ఇది. ఓకే, సో ఈరోజు మీరు అంతా టైం తీసుకొని ఇవన్నీ సర్చ్ చేయండి. ఇది చాలా టైం తీసుకున్నది, అర్థం చేసుకుంటే రేపు పొద్దున మీకు పనికొస్తుంది. ఇన్ మార్కెట్ ఆడియన్స్లో మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. మనం సెలెక్ట్ చేసినామా, చేయలేదా? ఇక్కడ లైఫ్ ఈవెంట్స్ కూడా ఉంది మళ్ళీ. ఇది సెలెక్ట్ చేస్తే పీపుల్ హూ ఆర్ అబౌట్ టు ఫార్మ్ అ న్యూ బిజినెస్ ఆర్ హ్యావ్ రీసెంట్లీ ఫార్మ్డ్ అ న్యూ బిజినెస్. ఇది గుడ్ కదా అండి. లైఫ్ ఈవెంట్స్లో
వాళ్ళు చేస్తున్న యాక్టివిటీని బట్టి కూడా చెప్తారు. ఇప్పుడు ఈయన బిజినెస్ స్టార్ట్ చేస్తున్నట్టు ఈయనకు డిజిటల్ మార్కెటింగ్ అవసరం. ఈయనకు చూపించడం అయితే కరెక్టే. మనం కాలేజ్ స్టూడెంట్ గ్రాడ్యుయేటింగ్ సూన్, పీపుల్ హూ ఆర్ అబౌట్ టు గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ఎ కాలేజ్ ఆర్ యూనివర్సిటీ. ఏం యాడ్ కరెక్ట్ అండి? విచ్ యాడ్ ఈస్ గుడ్? ప్లేస్మెంట్స్ చేస్తాం. ప్లేస్మెంట్ ఉండొచ్చు. ఇంకొకటి పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ కూడా కరెక్టే కదా. ఆయన గ్రాడ్యుయేటే, విచ్ ఫర్ ఎంబీఏ, హయ్యర్ ఎడ్యుకేషన్, ఇంకా రీసెంట్లీ గ్రాడ్యుయేట్. ఈయనకు ఎస్, దిస్ guy is graduating soon, this guy is recently graduate. Job change, recently started a new job. ఏం చూపించిన కాడు కొత్త జాబ్ స్టార్ట్ చేసినట్టు. సేవింగ్స్ చూపించవచ్చు కదా సార్. యా, కీప్ థింకింగ్. మ్యారేజ్, గెట్టింగ్ మ్యారేజ్ సూనా. గెట్టింగ్ మ్యారేజ్ సూన్ అంటే ఏం చేయాలి? ఏ మ్యాటర్ అని చేయాలి చెప్పండి చూద్దాం. ఈవెంట్ మేనేజ్మెంట్ వెరీ గుడ్. మ్యాట్రిమోనీ కాదు, ఆయన ఆల్రెడీ మ్యారేజ్ అవుతుంది ఆయన లగం పక్కా అయిపోయింది. ఈవెంట్ ఆర్గనైజర్స్, ఫోటోగ్రాఫర్, ఈవెంట్ ఆర్గనైజర్స్, ఫోటోగ్రాఫర్, ఈవెంట్ ఆర్గనైజర్, వీళ్ళ యాడ్ చూపిస్తే బాగుంటుంది. వెడ్డింగ్ రింగు, ఆ బంగారం షాప్ వాళ్ళు, వీళ్ళంతా మీద పడితే అయిపోతుంది. రీసెంట్లీ మ్యారీడ్ వాళ్ళకు హనీమూన్ ట్రిప్ కావచ్చు, ట్రావెల్ కానీ, దీస్ థింగ్స్ వీ కెన్ డూ ఇట్. రిటైర్మెంట్, రీసెంట్లీ రిటైర్డ్, ముంబడ చూపియండి. విల్లా 2 crore రూపీస్, ఈఎంఐ అవైలబుల్, వీళ్ళందరికీ ఇది పనికి వస్తుంది. సో ఇన్ మార్కెట్ ఆడియన్స్లో ఈ ఆప్షన్స్ ఉన్నాయి, దీన్ని వాడుకోండి. ఎనీ క్వశ్చన్స్? డీటెయిల్ డెమోగ్రఫిక్స్, అఫినిటీ, ఇన్ మార్కెట్ ఆడియన్స్. నో సార్. ఇవి మీకు ఇప్పుడేం అవసరం లేదు, రీమార్కెటింగ్లో పనికి వస్తుంది, వదిలేయండి. సో టార్గెటింగ్లో ఇంత డెప్త్ ఉందండి. మీరు బాగా అర్థం చేసుకొని అన్ని సెలెక్ట్ చేయకుండా ఏది అవసరమో అది మాత్రం సెలెక్ట్ చేసుకోండి. క్లియర్? షల్ ఐ మూవ్ ఫార్వర్డ్? ఎస్ సార్. ఎస్ సార్. అయిపోయింది. చివరి అంశానికి వచ్చాము. బై డిఫాల్ట్ మనం స్టార్టింగ్లో యూఆర్ఎల్ ఇచ్చినాం కాబట్టి ఆ యూఆర్ఎల్. మన బిజినెస్ నేమ్ ఏంటి? ఓడిఎంటి. అయితే ఇక్కడ ఏమవుతుందనంటే చెప్తా. ఇక్కడ ఇమేజ్ ఉన్నాయి కదండి. ఈ ఇమేజ్లోనే మీరు ఇది సజెస్ట్ చేస్తుంది. యాక్చువల్గా నేను డిజిటల్ మార్కెటింగ్ చూపించాలనుకుంటే అది కరెక్ట్ ఉండకపోవచ్చు. కొన్ని లైబ్రరీ ఉంటుంది, లేదంటే మనం చేసుకునేవన్నీ అప్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు అప్లోడ్ చేసేటప్పుడు మాత్రం మేక్ షూర్ దట్ గూగుల్ యాడ్స్, డిస్ప్లే యాడ్స్ సైజెస్ ఉన్నాయండి. మీరు నిన్న మనం గూగుల్ అడిగిన ప్రక్క గెలిచి, అందుకే పీపుల్ ఆర్ మూవింగ్ బ్యాక్ టు చాట్ జీపీటీ. ఎంత బాగా ఇచ్చింది చాట్ జీపీటీ, మస్తు ఇచ్చింది సైజెస్ చూడండి. స్క్వేర్ అండ్ రెక్టాంగిల్లో ఏం సైజెస్ ఉండాలి, స్కై స్క్రాపర్లో ఏం సైజు ఉండాలి, పర్ఫెక్ట్ సైజు. లీడర్ బోర్డులో ఏం సైజు ఉండాలి, మొబైల్ యాడ్స్, అసలు ఇవన్నీ ఈ సైజు క్యాన్వాలో అవి కొట్టండి, ఆ సైజు వచ్చేస్తుంది. ఇంకా నేను క్యాన్వానే అడిగిన, అదే క్రియేట్ చేసింది. సోరాని అడిగిన, ఇంకా బాగా చేసింది యాడ్. సో ఈ సైజెస్ కనీసం 10-15 ఇవ్వాలండి. ఒకటి ఇస్తే అయిపోదు. లీడర్ బోర్డ్ ఇవ్వాలి, స్కై స్క్రాప్. ఎందుకంటే నీ యాడ్ సాక్షిలో ఫిట్ అవుతుంది, కానీ సాక్షిలో మీరు చూస్తే లెఫ్ట్ రైట్ యాడే ఉంది ఎక్కువ. అంటే వర్టికల్ యాడ్ ఉంది. నువ్వు వర్టికల్ యాడ్ ఇవ్వలేదు అనుకో, మళ్ళీ ఏం చూపించాలి? అది చూపించదు. అర్థమవుతుందా నేను చెప్తున్నాను? సార్. ఆ సాక్షిలో ఇగో ఇక్కడ యాడ్ కనిపిస్తుంది, ఈ స్పేస్ ఖాళీగా ఉంది, కానీ నువ్వు ఇట్లున్న యాడ్ ఇచ్చినావు, హారిజాంటల్ యాడ్ ఇచ్చినావు, వర్టికల్ యాడ్ లేదు. ఎట్లా ఫిట్ చేయాలి? ఫిట్ చేయడానికి రాదు దానికి. అందుకే నువ్వు అన్ని ఆప్షన్స్ ఇచ్చేస్తే ఎప్పుడైతే నీకు రిలవెంట్ అనిపించినప్పుడు దాన్ని అక్కడ ఫిక్స్ చేసుకుంటుంది. అది గుర్తుపెట్టుకోండి. అయితే ఏంది? అప్లోడ్ మనం చేయాలి, లేదంటే ఫ్రీ స్టాక్ ఇమేజెస్ ఉంటాయి. ఈ ఫ్రీ స్టాక్ ఇమేజెస్ కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు కొత్తగా జనరేటెడ్ ఇక్కడ మనం అంటే ఏఐ ఇమేజ్ తయారు చేస్తాడట. నీవు ఇంక్లూడ్ డీటెయిల్స్ సో దట్ ఆయనే జనరేట్ చేస్తా అంటుండ అనమాట. ఓకే, ఇవన్నీ ఆప్షన్స్ అయితే ఉన్నాయి.
ప్రస్తుతానికైతే నేను చేయలేదు కాబట్టి బట్ ఇవి కరెక్ట్గా సెట్ అవుతాయో కాదో తెలియదు. సరే, ఐఎమ్ సెలెక్టింగ్ దిస్. ఇవి అదే జనరేట్ చేసిన ఇమేజ్. ఐఎమ్ సెలెక్టింగ్ దెమ్. సేవ్. నీకు ఇక్కడ రైట్ సైడ్ కనిపిస్తుంది చూడండి, యాడ్ కనిపిస్తుంది ఆల్రెడీ. ఇట్ స్టార్టెడ్. ఓకే, ఇమేజెస్ ఇచ్చేసి చూడండి, యాడ్ అప్ టు 15 ఇమేజెస్. ఇక్కడ మాత్రం ఇవ్వండి, ఎంత ఇస్తే అంత మంచిది. సర్చ్ సెంటర్కి మాత్రం నేను వద్దని చెప్పలేదు, కానీ ఇక్కడ మాత్రం మీరు ఇస్తేనే మంచిది. ఇక్కడ లోగోస్, తర్వాత వీడియోస్, ఆప్షనల్ పోర్ట్రేట్ ల్యాండ్స్కేప్ అరౌండ్ 30 సెకండ్స్ వర్క్ బెస్ట్. ఎందుకంటే నీ యాడ్ అక్కడ కూడా కనిపిస్తుంది. డిస్ప్లేలో ఇంతకుముందు వీడియో లేకుండా, కానీ ఇప్పుడు వీడియో కూడా ఇచ్చాడు. ఇంతకుముందు లేకుండే, బట్ వీడియో ఇస్ నాట్ గుడ్, లీవ్ ఇట్. హెడ్లైన్స్ ఇంపార్టెంట్ అండి ఇక్కడ. ఎందుకంటే ఇక చూడు, నీ ఇమేజ్ మాత్రం కనిపిస్తుంది కానీ హెడ్లైన్ వస్తలేదు, కాబట్టి హెడ్లైన్స్ ఇచ్చేసేయాలి. ఇక్కడ లిమిటేషన్ ఉంది. ఫ్రీడమ్ ఆన్ డిజిటల్ మార్కెటింగ్. ఇక ఫ్రీడమ్ ఆన్ డిజిటల్ మార్కెటింగ్. ఇప్పుడు ఐదర్ ఇదన్నా కనిపిస్తుంది. ఒకటి 100% అసెస్ ప్రోగ్రామ్, ఇంకోసారేమో అది కనిపిస్తుంది. సో యాడ్ అప్ టు 5 హెడ్లైన్స్ అని చెప్తుండు. అన్నీ ఇంపార్టెంట్, అన్నీ క్యాచ్గానే ఉండాలి. ఓకే, కింద లాంగ్ హెడ్లైన్స్ అనమాట. ఓకే, ఇది లాంగ్ హెడ్లైన్. మళ్ళీ డిస్క్రిప్షన్స్, కొన్ని ప్లేసెస్లో డిస్క్రిప్షన్ అవసరం వస్తుంది అనమాట. ఇది కూడా 90 క్యాండిడేట్స్ అనమాట. రైట్, ఇక్కడ ఈ రోల్ ఆప్షన్ చూద్దాం. కాల్ టు యాక్షన్ బటన్, కాల్ టు యాక్షన్ టెక్స్ట్, కాంటాక్టర్స్. ఇప్పుడు మనం యాడ్స్ చూద్దాం, ప్రివ్యూ ఆఫ్ యాడ్స్ చూద్దాం. ఎక్కడెక్కడ ఎట్లా కనిపిస్తుంది చూడండి. ఫస్ట్ డిస్ప్లేలో చూద్దాం. డిస్ప్లేలు అంటే వెబ్సైట్లో ఓపెన్ చేసినప్పుడు యాడ్ ఇట్లా ఒకసారి. లుకింగ్ ఫర్ అ జాబ్, లెర్న్ డిజిటల్ మార్కెటింగ్, కింద డిస్క్రిప్షన్ ఉంది. ఫ్రీ డెమో అండ్ డిజిటల్ మార్కెటింగ్, కాంటాక్టర్స్, లుకింగ్ ఫర్ అ కరియర్. ఎక్కడెక్కడ ఇది చూడు, ఇది స్కై స్క్రాపర్ లాగా కనిపిస్తుంది వెబ్సైట్లో. ఇది మధ్యలో ఆర్టికల్ మధ్యలో కనిపిస్తుంది. ఇది కూడా ఆర్టికల్ మధ్యలో, ఇది కూడా ఆర్టికల్ మధ్యలో. ఇది పేజ్ మొత్తం కనిపిస్తుంది. ఓసారి మొబైల్లో మీరు వాడుతున్నప్పుడు సడన్గా మొబైల్ మొత్తం యాడ్ వస్తుందా అండి? కరెక్ట్. Yes, sir. These are all the ads.
దీన్ని రెస్పాన్సివ్ యాడ్స్ అంటారు. ఆటోమేటిక్గా అదే మొత్తం చేసుకుంది. ఇక చూడండి యూట్యూబ్లో ఈ పర్టికులర్ దానిలో వీడియో యాడ్ చేస్తే ఎప్పుడో వస్తూ ఉంటుంది. అంటే కొన్నిసార్లు ఈ మధ్య డిస్ప్లేలో వీడియో కూడా ప్లే అవుతుంది అనమాట. ఇది అంత ఇంపాక్ట్ఫుల్ కాదు, అందుకే నేను వేయలేదు. రైట్, ఇదేంది డిస్ప్లేలో. ఓకే, జీమెయిల్లో కూడా మీ యాడ్ కనిపిస్తుందండి. యాక్చువల్గా ఇంతకుముందు నేను జీమెయిల్ యాడ్స్కి సపరేట్ చెప్పాల్సి వస్తుండే, దానికి సపరేట్ ప్రాప్ ఉండే అనమాట. ఇప్పుడు దీనిలో ఇంక్లూడ్ చేసేసాడు. మీరు జీమెయిల్ ఓపెన్ చేసినప్పుడు టాప్ 2 యాడ్స్ ఉంటాయి, చూసారండి మీరు? ఇట్లా స్పాన్సర్డ్ యాడ్ అని ఉంటుంది. హ్యావ్ యూ సీన్ దిస్? ఎస్ సార్. జీమెయిల్ యాడ్స్ ఉంటుంది. ఆ యాడ్ ఓపెన్ చేస్తే నీకు మళ్ళీ ఇంకొకటి వస్తుంది, దట్ ఈస్ జీమెయిల్ యాడ్. ఇక్కడ వస్తుంది యాక్చువల్గా, ఇక్కడ స్పాన్సర్డ్ యాడ్ లాగా వస్తుంది. చాలా వరకు ఇక్కడ కనిపిస్తుంది మీకు. ఇంకొకటి చూద్దాం. అంటే ఆ టైంకి ఎవరైనా యాడ్స్ రన్ చేసి మనం టార్గెట్ చేస్తే వస్తుంది. ప్రస్తుతానికి అయితే లేదు, బట్ యాడ్ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా వస్తుంది యాడ్, స్పాన్సర్డ్ యాడ్ అని. అయితే ఇది క్లిక్ చేస్తే ఏమవుతుందండి? ఈ యాడ్ని క్లిక్ చేస్తే ఏమవుతుంది? ఈ యాడ్ని క్లిక్ చేస్తే వెబ్సైట్ పోదండి, ఇది ఓపెన్ అవుతుంది అప్పుడు. ఎందుకంటే మన ఇంప్రెషన్ బేస్డ్ కదా, ఇది క్లిక్ చేసినప్పుడు ఇది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు దీన్ని క్లిక్ చేస్తే అతను వెబ్సైట్కి వస్తాడు అనమాట. దిస్ ఇస్ హౌ. ఇగో ఈ ప్రస్తుతం ఇట్లా ఉంటుంది. దీన్ని ఆయన ఓపెన్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఇది క్లిక్ చేసి వస్తే కానీ మన ఆయన జస్ట్ ఇక్కడ క్లిక్ చేసినట్టు చాలా అమౌంట్ కట్ అయిపోతుంది. మళ్ళీ ఆయన వెబ్సైట్కి రావాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దిస్ ఇస్ నాట్ సిపిసి కదా, సిపిఎం కాబట్టి. ఇది కొన్నిసార్లు జీమెయిల్లో ఈ విధంగా ఇమేజ్ యాడ్ కూడా ఇస్తుండే స్పాన్సర్డ్లో, అందుకే ఇది చూపిస్తున్నాడు. దిస్ ఇస్ అబౌట్ జీమెయిల్ యాడ్. నెక్స్ట్ యూట్యూబ్లో ఇక్కడ వచ్చింది చూడండి, ఇక్కడ వచ్చింది యూట్యూబ్లో. కొన్నిసార్లు హోమ్ పేజ్లో యాడ్ లాగా వస్తుంది. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఎస్ సార్. సార్ ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్. దెన్ క్రియేట్ యాడ్. నెక్స్ట్ అంత అయిపోయిందండి. ఇక డిస్ప్లే క్యాంపెయిన్ క్రియేట్ అయిపోయింది. చెక్ చేసుకోండి క్యాంపెయిన్ ఏమేమి చేసాము, లొకేషన్ ఎక్కడ టార్గెట్ చేసాము, ఎంత బడ్జెట్ పెట్టాము, తర్వాత సిపిఎం ఎంత పెట్టాము, అడ్వాన్స్ డిగ్రీ బ్యాచిలర్స్ డిగ్రీ వాళ్ళను మనము టార్గెట్ చేసాము 25 to 34. రెస్పాన్స్ డిస్ప్లే యాడ్, పబ్లిష్ క్యాంపెయిన్. చూద్దాం రేపు దీనికి ఎన్ని వస్తాయి అన్నది. డిస్ప్లే క్యాంపెయిన్ మీద నాకు ఎప్పుడు నమ్మకం లేదు, సో మీకు అనలిటిక్స్ చూపిస్తే బాగుంటుందని చూపిస్తున్నాను. వీడియో మజా ఉంటుంది. లిమిటెడ్ యాడెన్స్ అని ఉంటుంది, పర్లేదు. లిమిటెడ్ యాడెన్స్ అన్నా పర్లేదు. That's it guys. Once it is live, we will see it. Things to remember here is డిస్ప్లే యాడ్లో 2 థింగ్స్. టార్గెటింగ్ చూసారుగా, ఎన్ని టార్గెటింగ్ ఆప్షన్స్ ఉన్నది. టార్గెటింగ్ ఏం చేస్తున్నాడు ఇంపార్టెంట్, దాని తగ్గట్టు నీ క్రియేటివ్ ఎలా ఉంది అన్నది ఇంపార్టెంట్. ఈ రెండు పర్ఫెక్ట్ చేస్తే దీనివల్ల హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, టార్గెటింగ్లో మనం కొన్ని ఆప్షన్ చూసాం. కీవర్డ్ అన్న ఆప్షన్ చూసాం, ప్లేస్మెంట్ అన్న ఆప్షన్ చూసినాం. ఈ రెండే ఇంపార్టెంట్, టాపిక్ అంత ఇంపార్టెంట్ లేదు. కీవర్డ్ అంటే ఏంటండి? వాట్ ఈస్ కీవర్డ్? రిలవెంట్ వెబ్సైట్ కు మన keywords తో దాన్ని blogs. కీవర్డ్ అంటారు సార్. నాట్ సాటిస్ఫైడ్, ఇంకా కరెక్ట్ చెప్పండి. మనం టార్గెట్ చేసే కీవర్డ్స్ తో రాసినటువంటి బ్లాగ్స్ ఉండేటువంటి వెబ్సైట్స్ లో. కరెక్ట్. షో మై యాడ్ ఆన్ ద వెబ్సైట్స్ హూ ఆర్ టాకింగ్ అబౌట్ దిస్ కీవర్డ్. అక్కడ మాత్రమే యాడ్ చూపించండి. దట్ ఈస్ అబౌట్ కీవర్డ్. ప్లేస్మెంట్ అంటే ఏంటండి? ఎక్కడ యాడ్ డిస్ప్లే అవ్వాలి, వెబ్సైట్ అట్లా. అంటే ఎగ్జాంపుల్
యాప్ అంటే ఏ వెబ్సైట్ లో యాడ్ రావాలి అనేసి. అంతే కదా, NDTV.com అందులో నాకు యాడ్ కావాలి. NDTV.com, ODMT యూట్యూబ్ ఛానల్, ODMT యాప్, అక్కడ నేను అన్ని ఆప్షన్స్ చూపించిన కదా అవన్నీ. టాపిక్ అంటే నీష్ రిలేటెడ్ సార్. ఏ టాపిక్ చూస్తున్నప్పుడు మన యాడ్ కనిపించాలి. కరెక్ట్, ఇదంతా రిలవెంట్ కీవర్డ్ ప్లేస్మెంట్స్ ఉన్నాయి. తర్వాత అఫినిటీ అని చూసాం. అఫినిటీ అంటే ఏంటి? హ్యాబిట్స్ అండ్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది పీపుల్. అంటే ఇక్కడ కీవర్డ్ ప్లేస్మెంట్స్లో ఏం టార్గెట్ చేస్తున్నామండి? వెబ్సైట్స్ని టార్గెట్ చేస్తున్నాం. మా యాడ్ని ఈ వెబ్సైట్లో చూపించండి, ఇలాంటి వెబ్సైట్లలో. అఫినిటీలో మాత్రం యూజర్ని టార్గెట్ చేస్తున్నాం. ఇగో ఎక్కువ ట్రావెల్ చేసేవానికి యాడ్ చూపి, ఎక్కువ డిజిటల్ మార్కెటింగ్ ఉన్నవానికి యాడ్ చూపి, ఎక్కువ టెక్నాలజీకి యాడ్ చూపి. అఫినిటీ ఈజ్ మోర్ ఆఫ్ ఇంట్రెస్ట్ బేస్డ్, యూజర్ని బట్టి. ఇన్ మార్కెట్ ఆడియన్స్ అంటే డైలీ దాని గురించి సెర్చ్ చేసేవాళ్ళు, యాక్టివ్లీ సర్చింగ్ ఫర్ దిస్. ఈయన ఈ మధ్య యాక్టివ్లీ సర్చ్ చేస్తున్నాడు, గూగుల్కి తెలుసు. మీరు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకునే ముందు మీరు సర్చ్ చేస్తున్నప్పుడు అప్పుడు రిలవెంట్ యాడ్స్ వస్తున్నాయి. దట్ ఈస్ ఇన్ మార్కెట్ ఆడియన్స్. ఇన్ మార్కెట్ ఆడియన్స్ ఇస్ అ గుడ్ ఆప్షన్. ఎస్, ఇది గుర్తుపెట్టుకోండి. రేపు వచ్చేటప్పుడు ఒక క్యాంపెయిన్ చేసుకుంటా అంటే రేపు క్యాంపెయిన్ నేను చెక్ చేస్తాను. అండ్ ఇఫ్ యూ వాంట్ యువర్ విష్, మీ గ్రూప్స్ ఉన్నాయి కదా, మీ గ్రూప్స్ ప్రకారమే చేయండి. అండ్ ఎస్, మీ ప్రాజెక్టే చేయండి. మీ గీజర్ ఉందా, గీజరే చేయండి. అది ఇర్రెలవెంట్, కానీ మీకు అలవాటు అవుతుంది కదా. సేమ్ ప్రాజెక్ట్ని కంటిన్యూ చేయండి. మీరందరూ సింపుల్ కూడా చేయండి. ఫస్ట్ ఎవరిది వాళ్ళు పని చేసుకోండి. పని చేసుకున్న తర్వాత అందరు కలిసి దాని మీద రన్ చేయండి. అప్పుడు అవగాహన వస్తుంది. ఏంటంటే గ్రూప్లో పని చేసేటప్పుడు కొన్ని ఇండివిజువల్ పీపుల్ స్కిప్ చేస్తున్నారు, వాళ్ళు పని చేస్తలేరు. అప్పుడు వాళ్ళకి నాలెడ్జ్ ఎప్పుడు వస్తుంది? కాబట్టి మీరు ఇండివిజువల్గా మీ క్యాంపెయిన్లలో క్రియేట్ చేసుకోండి, తర్వాత గ్రూప్గా ఒకసారి పని చేయండి. సో దట్ నాలెడ్జ్ వస్తుంది, అయిపోతుంది. డిస్ప్లే మీకు కంపెనీలో పోయినప్పుడు ఆపర్చునిటీ 5% ఛాన్స్ కూడా ఉండదు మీరు రన్ చేయడానికి. బట్ ఇఫ్ ఇట్ కమ్స్ ఇట్ విల్ హెల్ప్ యూ. బట్ మీరు ఇది బాగా పనిచేస్తే యూట్యూబ్ మీకు బాగా ఈజీ అవుతుంది. యూట్యూబ్ మీద చాలా పని చేసేది ఉంటుంది ఫ్యూచర్లో మీరు. కాబట్టి సీరియస్గా తీసుకొని పని చేయండి. ఓకే, ఎనీ క్వశ్చన్స్? నో క్వశ్చన్స్? చలో దెన్, సీ టుమారో. రేపు చెక్ చేసుకున్న తర్వాత అనలిటిక్స్ చెక్ చేసి వీడియో క్యాంపెయిన్ 2 days మాట్లాడుకుందాం మనము. రేపు వీడియో క్యాంపెయిన్ గురించి ఇంట్రడక్షన్ మాట్లాడి, వీలైతే క్యాంపెయిన్ క్రియేట్ చేద్దాం. ఎల్లుండి అనలిటిక్స్ కూడా చూద్దాం. సో వీడియో క్యాంపెయిన్ నాకు ఇష్టమైనది, ఎక్కువ బడ్జెట్ పెట్టింది నేను అందులోనే. ఎందుకంటే మనకి యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి. ఫ్యూచర్లో మీరు యూట్యూబ్ ఛానల్ చేస్తే కూడా అది ఫాలో కండి, సక్సెస్ అవుతారు మీరు కూడా.